సభాధ్యక్ష ప్రజలందరూ కూడా ఒక నాయకుడిని ఎన్నుకున్న తర్వాత అందరూ కూడా ఇందులోకి వస్తాం అధ్యక్ష. మనము ప్రజలను గౌరవిస్తూ మనల్ని మనం గౌరవించుకునే విధంగా ఈ సభ నడవాలి అధ్యక్ష. కానీ నిన్న రేవంత్ రెడ్డి గారు ఒక ప్రజాప్రతినిధిని, ఒక మహిళను, ఇక్కడ లేని వ్యక్తిని మరి తప్పుదారి పట్టిస్తూ సభను లేనివి ఉన్నట్టుగా సృష్టించి ఈరోజు మిమ్మల్ని చైర్ని కూడా అవమానపరుస్తూ ఈరోజు ఆయన మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఆ విషయంలో ప్రూఫ్స్ తో సహా ఈరోజు మినిస్టర్ గారు తను ఒక్క దగ్గరే నమోదు చేసుకున్నారనేటువంటి మాట కూడా ప్రూఫ్ చేయడం జరిగింది. ఆయన 2 చోట్ల నమోదు చేసుకున్నారనేటువంటి మాట ఆయన చెప్పారు. అది చూపించమని చెప్పి మేము అడుగుతున్నాం అధ్యక్ష. చూపించినట్టయితే ఆయన సభను తప్పుదో పట్టించినట్టు, చూపించకపోతే మాత్రం ఆయన సభ తప్పుదో పట్టించినట్టు బేషరతుగా క్షమాపణ సభకు చెప్పాలి అధ్యక్ష. అట్లాగే ఏ వ్యక్తి అయితే ఈ యొక్క సభలో లేరో, ఏ వ్యక్తి పేరునైతే తీసుకున్నారో ఆ వ్యక్తి పేరును కూడా మెన్షన్ చేసుకుంటూ ఆ వ్యక్తికి కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్న కూడా అధ్యక్ష పవర్ ప్రాజెక్ట్ అప్పుడు అట్లాగే చేశాడు, ఈ రోజు అట్లాగే చేశాడు. ఇప్పుడు మాట్లాడుకుంటూ కూడా నేను మాట్లాడలేదని మళ్ళీ కూడా తప్పుదో పట్టించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అధ్యక్ష. ఈ విధంగానే కొనసాగితే రేపు జరగబోయే ప్రతి దానికి కూడా ఇదే పద్ధతిలో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది అధ్యక్ష. కాబట్టి ఒక మహిళగా ఈ సభలో ఉన్న మహిళలందరమే కాకుండా ఇక్కడ ఉన్న సభ్యులందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇటువంటిది ఇక ముందు రిపీట్ కాకుండా ఉండాలంటే 100% ఆ సభ్యుడు బేషరతుగా క్షమాపణ చెప్తూ, ఎంపీ గారి పేరు చెప్తూ వారికి కూడా క్షమాపణ చెప్తూ ఇక ముందు ఇటువంటి సత్యదూరమైన మాటలు ఈ సభలో మాట్లాడము అని చెప్పి కూడా చెప్పాల్సిన హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. వితంతువులు ఏదో వాళ్ళ అదృష్టం బాలేక మరి భర్తను కోల్పోయి బాధలో ఉన్న వాళ్ళను మళ్ళీ పెళ్లి చేసుకోవాలని మేము మోటివేట్ చేస్తూ ఉంటాం అధ్యక్ష. అట్లాంటి వాళ్ళను పెళ్లి చేసుకుంటారని కాలంలో ఎట్లా పెడతారని చెప్పి ఆయన తప్పు పట్టారు అధ్యక్ష. ఈ విధంగా మహిళల మనోభావాలు దెబ్బతీసే వ్యక్తి ఈ రోజు సభలో ఉండడం నిజంగా కూడా మాకు దురదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. ఏది ఏమైనప్పటికీ సభను తప్పుదో పట్టించినందుకు ఆయన అపాలజీ అడగాలి, లేదంటే ఆయన సస్పెండ్ చేయవలసిందిగా ఈ రోజు నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. హెరిటేజ్ అనే సంస్థ, హెరిటేజ్ హైదరాబాద్లో పాలెండి అమ్ముతుంది అధ్యక్ష. వాళ్ళు కూడా కల్తీ పాలన అమ్ముతున్నారని చెప్పి హిందూ పేపర్ల ప్రముఖ ప్రశ్నించారు అధ్యక్ష.